ఐ రియల్లీ లవ్ హర్ రా. మామ మీరిద్దరు డ్రాప్ అయిపోయినరా. ముందు నేను రా. ఇది జోక్ కాదు, సీరియస్. మరి దారుణంగా ఉంది. ఐ రియల్లీ లవ్ హర్ రా. ప్రాణాలని ఇచ్చేస్తాను రా. మామ మీరిద్దరు డ్రాప్ అయిపోయినరా. ముందు నేను రా. ఇది జోక్ కాదు, సీరియస్. ఏంటి సార్ సీరియస్ మ్యాటర్ చెప్పండి సార్. అది ఆర్య లాస్ట్ రోజు షూట్. ఆ ముగ్గురు ఆర్టిస్టులు రాబోతే ఒకటేమో దిల్ రాజు గారు క్యాషియర్, శ్రీధర్, నేను, మా డైరెక్టర్ వేణు ఉన్నాడు కదా, వేణు, ముగ్గురు మాట. సుకుమార్ గారు ఏం చేస్తారంటే వేస్ట్ గా పడి ఉన్నారు, మీరు ముగ్గురు ట్రెండ్ అని చెప్పి మామే షార్ట్ తీస్తాడు. మళ్ళీ ఎప్పుడు సార్ యాక్టింగ్? చాలా చూసినారు, చాలా బాగా చేశారు సార్. మావిడ గట్టిగా తిట్టింది, అప్పటి నుంచి మళ్ళీ కనపడలేదు తర్వాత. నిజంగా సార్ సీరియస్ గా అడుగుతున్నా. ఏది యాక్టింగ్ బాబు? నిన్నే ఇదిగో మా మిత్ర మండలిలో ఏదో ఏంటారు అది, దాన్ని ఏమంటారు, ఏదో రీల్ చేయించారు. తర్వాత నాకే చూసి నేనే ట్రోల్ అవుతానని ఆపేసాను, నేను రానివ్వలేదు అది. సార్ మీరు ఆ సీన్ చేస్తానంటే మౌళి మీద కూడా ఆ దూకే సీన్ పెడతాను అంటున్నారు సాయి మాట్లాడు గారు. వద్దమ్మా, ఆయన దూకాడు, నాకు ఈత రాదు, నేను దూకలేదు అంతే. ఓకే సార్, ఇంకోటి, మీరు హీరోలకి ప్రాఫిట్లు వస్తే బెంజ్ కార్లు కొనిస్తారని టాక్. మరి నాకు కార్ వదిలేండి సార్. ఓకే, ఫ్లాట్ ఏదో చిన్నది. ఇప్పుడు నీకు ఒక షాకింగ్ విషయం చెప్తా, నువ్వే బుక్ అయ్యేదా? అయ్యో చెప్తా కాదు. ఇప్పుడు ఈ వాచ్ ఉంది కదా, ఇది అలా వైకుంఠపురంకి బన్నీ గారు కొనిచ్చారు. అయ్యో మన తండేలకి చైతన్య గారు ఒక వాచ్ కొనిచ్చారు. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ కి నువ్వు కూడా వాచ్ కొనివ్వాలి. ఈ వాచ్ ఇంకా పెద్ద గిఫ్ట్ ఇవ్వచ్చు కదా. సో సినిమాని ఇచ్చాను సార్, ఇంత మంచి సినిమాని మీకు డిస్ట్రిబ్యూట్ చేయడానికి. అవునా, ఆలోచన సినిమాలతో పాటు వాచ్లు కూడా ఇచ్చారు. సో డెఫినెట్ గా నిన్ను కూడా వాచ్ అడుగుతాను. బట్ కాదు, ఎవరికి ఇచ్చారు? నన్నే ఇరికిచ్చారు, నా వల్ల నేనే పడ్డాను. దిస్ ఇస్ అమాయకం, ఇరికించాం.